హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు హెచ్చలకు సంబంధించిన ఉద్యోగాలకు చాలామంది అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్లు అంటే మనకు దరఖాస్తు అనేది చేసుకోవడం జరుగుతుంది. సో కంప్యూటర్ ఉన్నవారు లేదంటే మంచి స్మార్ట్ ఫోన్ మొబైల్ ఉన్నవారు కూడా ఆ యొక్క దరఖాస్తు అనేది మొబైల్ ద్వారా కూడా చేయడం జరుగుతుంది. అయితే చూడండి, మనం సొంతంగా దరఖాస్తు అనేది చేసుకున్నా లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో దరఖాస్తు అనేది చేసుకున్నా సో ఒక సరైన అవగాహన ఉండాలి. ఒకవేళ అవగాహన లేకుండా దరఖాస్తు అనేది చేసినట్లయితే ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మిస్టేక్ కనుక దొరికినట్లయితే మనకు రేపు ఏదైతే ఉద్యోగంలో సెలెక్ట్ అయితే అవుతామో అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో అందువల్ల ఏంటంటే మీ యొక్క అప్లికేషన్లో అంటే ఓటీపీఆర్ అప్లికేషన్లో మీ ఫోటో కింద సైన్ అనేది ఉందా లేదా చూసుకోండి. ఓకే, చాలామంది కూడా నాకు కామెంట్ అనేది చేశారు. అని మేము ఇలాగ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాము, వారేమో ఓన్లీ ఫోటో అడిగారు, సైన్ చూసుకోలేదు, ఫోటో ఇచ్చేసిన తర్వాత అప్లోడ్ అనేది చేశారు, ఆన్లైన్లో అప్లికేషన్ కూడా వచ్చేసింది, కాకపోతే ఫోటో కింద సైన్ అనేది లేదని చెప్పి తర్వాత మాకు తెలిసింది అని చెప్పి అనడం జరిగింది. మరికొంతమంది ఏమంటున్నారు, వారి యొక్క పేరెంట్స్ నేమ్స్ అనేది తప్పుగా కొట్టారంట. సో తప్పుగా నేమ్స్ ఉంటే మనకు తర్వాత వెరిఫికేషన్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. మరికొంతమందికి అయితే జెండర్, సో మేల్కి ఫీమేల్ అని పెట్టడం ఇలా చాలా ఇబ్బందులు అయితే అయ్యాయని చెప్పి తెలపడం జరిగింది. మీ అందరికీ కూడా చాలా మంచి వార్త. అఫీషియల్ వెబ్సైట్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ని అంటే మనం ఓటీపీఆర్ అప్లికేషన్ని మార్పు చేసుకునేందుకు గవర్నమెంట్ మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. ఓకే, అంతేకాకుండా మీరు గతంలో ఎక్కడైనా సరే సర్వీస్ కనుక చేసినట్లయితే అంటే వేరే జాబ్లో పనిచేసినట్లయితే ప్రజెంట్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ జాబ్ అనేది చేసినట్లయితే వీటికి సంబంధించిన ఆప్షన్స్ని కూడా చేంజ్ అనేది చేసుకునేందుకు అఫీషియల్ వెబ్సైట్లో చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ని ఇక్కడ మీకు మొబైల్లో ఓపెన్ చేసి చూపిస్తున్నా, మొబైల్లో కూడా చేంజెస్ అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. మంచి స్మార్ట్ ఫోన్ మొబైల్ ఉంటే ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు మొబైల్లో అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. నేను క్రోమ్ని అయితే యూజ్ చేసి ఈ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశాను. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోలింగ్ కనుక చేసినట్లయితే ఇక్కడ మనకు క్యాండిడేట్ సర్వీస్ దగ్గర ఎడిట్ ఓటీపీఆర్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. యాక్చువల్గా నోటిఫికేషన్ ఏం తెలిపారంటే మన యొక్క సమాచారంలో ఏ చిన్న దాన్ని మనం మార్పు అనేది చేసుకోవాలనుకున్నా సరే 100 రూపీస్ అనేది గవర్నమెంట్ కట్టాలి అని చెప్పి అన్నారు. కాకపోతే గవర్నమెంట్ డిసిషన్ మార్చుకుందేమో మనకు ఫ్రీగానే ఈ యొక్క సర్వీస్ని అయితే అందించడం జరుగుతుంది. ఓకేనా, మనం ఎటువంటి మార్పు చేసుకోవాలన్నా సరే ఫ్రీగా చేసుకోవచ్చు. ఇలా మార్పు చేసుకున్న వెంటనే మన యొక్క డీటెయిల్స్ అనేవి మారిపోతున్నాయి. మన యొక్క లాగిన్ ఐడిని డేట్ ఆఫ్ బర్త్ని కూడా యూజ్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. అలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్లో మనకి ఏం కనిపిస్తుందంటే ఎంటర్ ఓటీపీ అని చెప్పి మనకు ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ కింద మన యొక్క మొబైల్ నెంబర్కి సంబంధించి అంటే ఏదైతే మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు కాదు, స్టార్టింగే చేయకండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందుగా మీ ఫోటోని చూసుకోండి. మీ ఫోటో కింద సైన్ అనేది ఉందా లేదా చూసుకోండి. అక్కడ ఏమడుగుతున్నాడు, డూ యూ వాంట్ టు ఎడిట్ ఫోటో అని చెప్పి ఉంది. సో మీకు ఫోటోని కరెక్ట్గా ఉంటే నో అని చెప్పి ఉంచండి. ఒకవేళ ఫోటో కింద సైన్ లేకపోయినట్లయితే ఎస్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క ఫోటోని మార్పు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మీరు కరెక్ట్గా ఆ సైజెస్ని కూడా కరెక్ట్గా కట్ చేసి మీరు మీ యొక్క ఫోటోని సైన్ని కూడా ఒకే దగ్గర ఉండేలాగా ఎడిట్ చేసి అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోటోని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క అప్లికేషన్ నేమ్లో మీ యొక్క నేమ్లో కనుక తప్పున్నట్లయితే దాన్ని మార్పు చేసుకోవచ్చు. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క జెండర్, కమ్యూనిటీ, ఓకే, మొబైల్ నెంబర్. తర్వాత మనకు ఈమెయిల్ అయితే అడిగాడు. ఒకవేళ ఈమెయిల్ మార్చుకోవాలన్నా లేదంటే మన యొక్క మెరిచల్ స్టేటస్ మార్చుకోవాలన్నా మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది తెలపండి. తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్ని ఓకే ఆధార్ నెంబర్ అని మార్చుకోవడానికి అవకాశం అయితే లేదు. తర్వాత మనకు రిలీజియన్ ఉంది. సో రిలీజియన్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్పోర్ట్స్ మ్యాన్ అయితే స్పోర్ట్స్ మ్యాన్ సంబంధించి క్లిక్ అని చేయండి. తర్వాత మనకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి అడిగారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత మీరు ఎక్కడైనా సరే గతంలో అవుట్ సోర్సింగ్ విధానంలో కానీ ఎక్కడైనా సరే వర్క్ అనేది చేస్తారని చెప్పి అడిగారు. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వాటిలో మీరు ఎస్ కావాలంటే ఎస్, నో కావాలంటే నో. ఈ విధంగా మనకు చేంజెస్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మనం అలా మార్పు అనేది చేసిన తర్వాత ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కింద మనం సబ్మిట్ అనేది చేసినట్లయితే వెంటనే మనకు ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. ఓకే, మన యొక్క డీటెయిల్స్ అనేవి వెంటనే మారిపోతాయి. సో వెంటనే మనకు మీరు వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో ఓటీపీ అనేది మనం ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేసామో ఆ యొక్క అప్లికేషన్ మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. వెంటనే మనకు డీటెయిల్స్ అన్ని కూడా చేంజెస్ అయినట్టు కనిపిస్తాయి. ఈ విధంగా మనకు చాలా మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియచేయండి. నా యొక్క ఛానల్లోనే ఎస్టర్డే చూస్తుంటే చాలా కామెంట్స్ అనేవి వీటికి సంబంధించి రావడం జరిగింది. ఫోటో కింద సైన్ అనేది లేదని, తమ యొక్క నేమ్ అనేది తప్పు పడింది, పేరెంట్స్ నేమ్ తప్పు పడింది, మొబైల్ నెంబర్ అనేది అనుకోకుండా వేరే వాళ్ళు ఇచ్చేసాం, ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఇలా చాలా రకాలుగా అడుగుతున్న క్వశ్చన్స్ అనేవి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని చేశాను. ఓకే, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అని చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.